అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనకు ఉగాది అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే బొబ్బట్లు. సో ఈ రోజైతే నేను మా ఇంట్లో మా అమ్మ చేసినటువంటి నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీటిని మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుగా పిలుస్తారు. బొబ్బట్లు, భక్ష్యాలు, అలాగే బూరెలను కూడా పిలుస్తారు. సో దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను శనగపప్పును 1/2 kg అయితే తీసుకున్నాను. అలాగే గోధుమ పిండిని వచ్చేసి ఒక 1 kg అయితే తీసుకున్నాను. ఈ విధంగా బెల్లము 1/2 kg తీసుకున్నాను. పప్పు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో అయితే బెల్లం కూడా తీసుకున్నాము. కొంతమంది షుగర్తో చేస్తారు, అలాగే కొంతమంది బెల్లంతో కూడా చేస్తారు. ఈ శనగపప్పును కుక్కర్లో పోసేసుకొని వాటర్తో ఒకసారి అయితే కడిగేసుకొని ఆ తర్వాత 1/2 kgకి సరిపడే వాటర్ని అయితే పోసేసి కుక్కర్ని అయితే నేను ఒక 4 విజిల్స్ వరకు అయితే పెట్టాను. మనకి ఈ పప్పు అనేది మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా మనం చేతితో ఇలా తీసినప్పుడు మన చేతిలో అయితే మనకు కొంచెం సాఫ్ట్నెస్ అయితే కనిపించాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకు ఆ భక్ష్యాలు కానీ బొబ్బట్లు చేసేటప్పుడు అంత మంచిగా రావు. సో మనకు మంచి కన్సిస్టెన్సీలో వచ్చే విధంగానైతే పప్పునైతే ఉడకబెట్టుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పప్పు. అది మంచిగా ఉంటేనే మనకు బొబ్బట్లు అయితే చాలా మంచిగా వస్తాయి. లేదు అంటే బొబ్బట్లు అనేవి సరిగా రావు. నేను ఈ విధంగా అయితే కుక్కర్ని పెట్టేసి ఒక 4 విజిల్స్ వరకు అయితే పెట్టేశాను. ఆ తర్వాత 4 విజిల్స్ తర్వాత పప్పు అయితే ఈ విధంగా అయితే ఉడికింది, చూడవచ్చు. ఈ విధంగా ఈ మాదిరిగా అయితే పప్పు అనేది ఉండాలి. మనం ఇట్లా చేతితో పట్టుకొని చూసినప్పుడు ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత ఈ పప్పునైతే ఇంకొక గిన్నెలోకి వేసేసుకొని ఇందులో కొన్ని వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని అయితే ఫిల్టర్ చేసేసుకున్నాను. ఆ వాటర్ కోసం మనకు మెత్తగా అయిపోతుంది. ఇందులో మళ్ళీ మనం బెల్లం కలుపుతాం కాబట్టి బెల్లం వేస్తే మనకు లిక్విడ్ టైప్లో వచ్చేస్తుంది. అందుకోసమనే వాటర్ని అయితే తీసేసాను. ఈ పప్పులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నేను ముందుగానే ఈ బెల్లం ముక్కలను అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా మెత్తగా కూడా చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వేడి పప్పులోనే వేస్తే మొత్తం పప్పుకంతా అంటేసి మంచిగా మిక్సప్ అవుతుంది అనమాట. మనం మళ్ళీ మిక్సీకి వేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇలా వేసిన తర్వాత మనం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పప్పును ఇలా కలుపుకొని ఇది చల్లారేంత వరకు అయితే ఒక పక్కకైతే పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి వేసుకుంటే మనకు ఆ పూర్ణం అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఆ టైం గ్యాప్లో అయితే మనము ఈ గోధుమ పిండిని అయితే ఇలా ముద్దగా అయితే తయారు చేసుకోవాలి. ఇలా వాటర్ పోసేసి నేను ఈ విధంగా అయితే దీన్ని మిక్సప్ అయితే చేస్తున్నాను, చూడవచ్చు. ఈ పిండిని కూడా మంచిగా మిక్సప్ చేసుకుంటేనే మనం చేసుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. అలాగే భక్ష్యాలు అనేవి చాలా స్మూత్గా లీక్ కాకుండా అయితే చాలా మంచిగా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న తర్వాత మనకు సాఫ్ట్గా చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు మధ్యలో క్రాక్స్ అలా చీలికలు వస్తుంటాయి కదా, అలా కాకుండా అయితే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పోసేసుకొని ఇది కూడా ఒక గంట నుంచి 2 గంటల సేపు నానబెడితే పిండి అనేది చాలా అంటే చాలా స్మూత్గా చాలా బాగా ఉంటుందన్నమాట. మనకు ఈ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా అయితే నేను మిక్స్ చేసేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని మూత పెట్టి కానీ లేదంటే ఇంకా మనకు వైట్ క్లాత్ కానీ వేసి పెడితే మనకు ఆ పిండి అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ శనగపప్పు బెల్లంని అయితే నేను ఇలా మిక్సీ గిన్నెలో అయితే వేస్తున్నాను. ఇలా మిక్సీ గిన్నెలోనే వేయచ్చు, లేదంటే రుబ్బు రోల్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ఇలా మిక్స్ పట్టిన తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలి. మనకు ఈ విధంగా వస్తేనే మనకు బొబ్బట్లు అనేది చాలా చాలా బాగా వస్తాయి. అలాగే అంతకుముందు వీడియోస్లో అయితే నేను జారుడు పిండితో బొబ్బట్లు, నేతి బొబ్బట్లు కూడా చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడవచ్చు. ఆ తర్వాత ఇలా తయారు చేసుకున్నటువంటి గోధుమ పిండిని, పూర్ణాన్ని ఈ విధంగా చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే మనం అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఈ గోధుమ పిండిని ఇంత సైజులో తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువైనా కష్టమే అవుతుంది, తక్కువైనా కష్టం అవుతుంది. ఎక్కువైతేనేమో మనకు ఆ బొబ్బట్లో మొత్తం చపాతీ పిండిలాగా అంటే చపాతీ తిన్నట్టుగానే ఉంటుంది. తక్కువైతే మాత్రం లీక్ అవుతుంది అనమాట. పూర్ణం పెట్టినప్పుడు ఇలా
తీసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకొని ఈ పూర్ణాన్ని అయితే మనం ఒక బాల్ రూపంలో అయితే ఇలా సాఫ్ట్గా అయితే తీసుకోవాలి. డైరెక్ట్గా పెడితే మనకు ఇచ్చుకపోతుంది అనమాట. సో ఈ విధంగా తీసేసుకొని ఆ గోధుమ పిండి దాంట్లో అయితే పెట్టేసుకొని మొత్తం సైడ్స్కి ఉన్నటువంటి ఈ పిండిని పైకి ఈ విధంగా అయితే మనం బాల్ టైప్లో అయితే తయారు చేసుకోవాలి. మొత్తం ఆ పూర్ణాన్ని మొత్తం క్లోజ్ చేయాలి. ఈ బొబ్బట్లు చేసేటప్పుడు ఇది మెయిన్గా ఫస్ట్ చేయాలి. చేస్తేనే మనకు మిగతా ప్రాసెస్ అనేది చాలా చాలా ఈజీగా వస్తుంది అండ్ మంచిగా వస్తాయి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం నేతితో కానీ నూనెతో కానీ పెట్టేసి దాన్ని అయితే బొబ్బట్టును జరుపుతూ ఉండాలి. కొంచెం ప్రాసెస్ అనేది చాలా స్లోగా చేయాలి. ఫాస్ట్గా చేస్తే లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా అయితే మనము బొబ్బట్టును అయితే చేతితోటి జరుపుతూ ఉండాలి, సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ నేతిని వేసేసి ఆ తర్వాత నేనైతే బొబ్బట్టుని ఈ విధంగా వేసాను. ఇదేంటంటే మనము మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ బొబ్బట్లను అయితే కాల్చాలి. హై ఫ్లేమ్లో కాల్చామనుకోండి అది తొందరగా మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా కాలనివ్వాలి. ఈ విధంగా కాల్చుకోవాలి. మరి ఎక్కువ తక్కువ కూడా కాల్చుకోవద్దు. తక్కువ కాల్చితే పచ్చి పచ్చిగా ఉంటుంది, ఎక్కువ కాలిస్తే మనకు మొత్తం మాడిపోతుంది. సో 2 సైడ్లు అయితే మనకి ఈ విధంగా అయితే కాలింది. నేను ఇలా మోదుగాకులోకి అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఈ మోదుగాకు అనేది మనకు ఆయుర్వేదిక్గా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇలా వేడిది వేసినప్పుడు మనకు ఆకులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ మనకు ఈ బొబ్బట్లలోకి వస్తాయి. ఇలా బొబ్బట్లు అనేది మనకు మోదుగాకులో కానీ మర్రి ఆకులో కానీ అలాగే అరటాకులో కానీ తిన్నామనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే నేను బొబ్బట్లు తయారు చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసాయి, చూడవచ్చు. ఈ విధంగా ఈజీగా అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం తీసినప్పుడు ఇలా సాఫ్ట్గా అయితే వచ్చేసాయి. నేను ఇందులో మైదా పిండి కానీ అలాంటివి సోడా కానీ ఎలాంటివి కలపకుండా న్యాచురల్గానే తయారు చేశాను. ఓన్లీ నేతితోటి మాత్రమే ఇలా చేతితోటి అయితే చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ నేతి బొబ్బట్ల యొక్క ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.